అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూలై 13 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ఓం కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి మన గురువుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇటువంటి సమస్యలకి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మీరు మన గురుగారు సంబంధించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారికి నక్షత్రాలు ధనిష్ట, శతభిష, పూర్వభద్ర నక్షత్ర వారికి రేపటి రోజున గ్రహస్థితి మిశ్రమంగా అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. గ్రహబలాల ప్రకారము శని అనుకూల దృష్టితో క్రమశిక్షణ, సహనాన్ని పెంచుతాడు. గురువు వల్ల విద్య, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. చంద్రుడు కారణంగా భావోద్వేగాలు నియంత్రించుకోవడం మంచిది. బుధుడు వల్ల సంభాషణలు, ఒప్పందాల్లో జాగ్రత్త అవసరము. ఇక రేపు రోజున పరిహారాల పరంగా శివారాధన అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. అలాగే శనిదేవునికి నువ్వులను దీపం వెలిగించి ప్రార్థించడం అనుకూలంగా ఉంటుందండి. ఓం నమ శివాయ మంత్రం 100 నిమిషాలు జపించండి. శివాలయంలో బిలవదళాలు సమర్పించండి. నల్ల నువ్వులు లేదా నల్ల మిల్లులు దానం చేయండి. కాకులకి లేదా అవసరమైన వారికి ఆహారం ఇవ్వడం శుభప్రదము. రేపు కుంభరాశి యొక్క అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం, శుభ సమయం ఉదయం 8:30 నుండి 10 వరకు, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. రేపటి రోజు కుంభరాశి వారికి కృషికి, సహనము, ఆధ్యాత్మికత ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే రోజండి. శివనామస్మరణతో ప్రారంభిస్తే మానసిక ప్రశాంతంతో పాటు కార్యసిద్ధి కలిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. రేపటి రోజున ఈ రాశి వారి వాళ్ళ కాళ్ళ దగ్గరికి 2 వ్యక్తులు అయితే రాబోతారండి. ఈ 2 వ్యక్తులు వీరి కాళ్ళ దగ్గర రావడం గల కారణం ఏంటి, అసలు ఆ వ్యక్తి ఎవరో విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుగా మనం గమనించినట్లయితే అండి, ఎవరైనా వీరికి కష్టం అని వస్తే మాత్రము వీరైతే అస్సలు వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం అడిగితే మాత్రం తప్పకుండా సహాయం చేయండి అని చెప్పి అనకుండా చక్కగా వారికి సహాయం చేసి వారి కష్టాల నుండి బయటపడేస్తారు. కానీ వారు ఆనందంగా ఉంటారండి. అప్పటి వరకు ఏంటంటే మీ దగ్గర నుండి అవసరాన్ని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు మీ దగ్గర చాలా నటిస్తారు. తర్వాత మిమ్మల్ని ఏంటంటే దెబ్బతీసే విధంగా ప్రయత్నం మొదలు పెడతారు. లోకం అలా ఉంది కాబట్టి మనం ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకాలు పెట్టుకోకూడదు. ఎవరిపైనా కూడా అంటే డిపెండ్ అవ్వకూడదు. అలాగే వారిని మనం తలపైన పెట్టుకొని ఊరికే విధంగా మనమైతే ప్రవర్తించకూడదు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. కాబట్టి మనం ఏమిటంటే కొంతమంది అసలు ఏ విధంగా ఉంటారో తెలుసా అండి, పైకేమో చాలా చక్కగా నటిస్తూ ఉంటారు, లోపల మాత్రం మన మీద కుళ్ళు కుడంతరాలు పెంచుకుంటూ ఉంటా అని చెప్పచ్చు. ఆ విధంగా కొంచెం మనల్ని పొగిడినా లేదంటే మన పనితనం కానీ లేదంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని కానీ ఏదంటే ఒక అందాన్ని కానీ ఇలా ఏదైనా కానీ ఒక పర్సనల్ సంబంధించినటువంటి ఏవైనా మీరు ఇలా ఉంటారో మీరు బాగా చేస్తా అని చెప్పి ఏదైనా 4 మాటలు మాట్లాడితే మనం అందరం ఎక్కేసే విధంగా ఉండకూడదు అనమాట. వారు అసలు దేనికి ఈ విధంగా చెప్తున్నారు, దేనికి సంబంధించి మన దగ్గర అసలు ఏ విధమైనటువంటి అంటే ఏ విషయం పట్ల మన దగ్గర ఏదైనా తెలుసుకోనుకుంటున్నారు, లేదంటే మన దగ్గర ఏదైనా అవసరానికి వచ్చారా, ఇటువంటివి కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలండి. అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి మాటలను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కొంతమంది ఇంతకుముందు గతంలో మీ దగ్గర కొంతమంది అవసరానికి మిమ్మల్ని చాలా బాగా ఎక్కువగా వాడుకున్నారండి. వాడుకొని మిమ్మల్ని చీకొట్టారు. సమాజంలో మీరంటే ఒక చెడ్డవారనే విధంగా నలుగురిలోనూ మిమ్మల్ని చూపించాలనేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబట్టి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు బయటపడాలని చెప్పుకోవాలి. అలాగే వారు మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టినా, ఏ విధంగా సమాజంలో మిమ్మల్ని అంటే అఘోరపరచాలని చెప్పి నిలబెట్టాలని చెప్పి చూసినా కూడా మీరు ఎక్కడా కూడా వారికైతే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అయితే వారు విసిగి వేసారి ఇక వీరిని దెబ్బ తీసేటువంటి ప్రయత్నం మనం చేయాలనుకోకూడదు. ఎందుకంటే వీరి జోలికి పోకూడదు అనే విధంగా ఒక రియలైజేషన్ వాళ్ళకి వచ్చారనమాట. కాబట్టి వారంతటా వారే తప్పును తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సారీ చెప్పి మిమ్మల్ని ఇక ఇప్పుడు కూడా మీతో ఎటువంటి గొడవలు కానీ లేదంటే మునుముందు రోజుల్లో ఫ్యూచర్లో మీతో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వారి వల్ల కలగకుండా ఉంటామని చెప్పి మీ దగ్గర ప్రమాణం చేస్తారండి. అలాంటి వారు ఎవరంటే మీకు దగ్గర రిలేషన్స్ కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువులు కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, శ్రేయభిలాషులు, స్నేహితులు, ఇలా ఎవరైనా కానీ కొంతమంది అయితే వ్యక్తులు మీ దగ్గర సహాయం తీసుకున్నటువంటి వ్యక్తులు మీ ద్వారా అంటే సహాయాన్ని పొంది మిమ్మల్ని బ్యాడ్ చేయనటువంటి కొంతమంది ఒపీనియన్ అలా ఉంటుందన్నమాట. అలాంటి వారు మీ దగ్గరకు వచ్చేసి రేపటి ఎవరైతే
చీకొట్టి మీరు అవసరం లేదు, మీ అవసరం మాకు ఇంకా లేదు, అసలు మీరే అవసరం లేదని చెప్పేసి దండం పెట్టే వాళ్ళు రేపటి రోజున మరలా తిరిగి వచ్చి మీ దగ్గర చేతులు జోడించి మరి నమస్కరించి మా తప్పు అయిపోయిందని చెప్పి మిమ్మల్ని తప్పకుండా అడుగుతారండి. ఇక అలాగే మీరు మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మన తప్పు వీరికి ఇంకా సహాయం చేయలేదేమో, అయ్యో పాపం మనల్ని అడిగాడు కదా సహాయం పాపం మనకంటూ మన ఇక వారికి ఎవరు చిక్కకు మనల్ని అడిగారేమో పాపం మన దగ్గర ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేస్తే ఏమవుతుంది, మనలా మనం సంపాదించుకోవచ్చు పోనీలు అని చెప్పి మన మంచి మనసుతో ఆలోచిస్తారండి. మీరు కాకపోతే ఏంటంటే ఎదుటి వ్యక్తులు అలా ఉండరు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక అలాగే కుళ్ళు కుడంతలు అనేవి మీకు అస్సలు తెలియదు. కాకపోతే పైకి ఏంటంటే ఈ రాశి వారంటే చూడడానికి చాలా గంభీరంగా ఉంటారనమాట. ఎదుటి వ్యక్తులు మాట్లాడాలన్నా కూడా అమ్మో వీళ్ళకి చాలా కోపం ఎక్కువ కాబోలు, లేదంటే గర్వం ఎక్కువ కాబోలు అనే విధంగా మీ యొక్క ముఖ కవికలు మీ యొక్క ముఖభావాలు అలా ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరైనా కానీ మీతో మాట్లాడంటే కొంచెం ధైర్యము చేయరు, వెనుకడుగు వేస్తారు. ఆ విధంగా మీ యొక్క మాట తీరు అలా ఎలా ఉంటుందంటే ఎవరితోనైనా కానీ ఇట్టే కలిసిపోతారండి. కాకపోతే ఏంటంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, ఎవరికైనా కానీ చెడుగా కనుక మీకు అంటే పర్సనల్గా మిమ్మల్ని కానీ చెడుగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చెడుగా తలపెట్టాలని చెప్పి చూస్తున్నారు, లేదంటే మీకు ఏదైనా కానీ వారిపైన బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా కానీ వెంటనే మీకు అర్థమైపోతుంది. అలాంటి వారిని మీరు ఏం చేస్తారంటే పట్టించుకోరనమాట. అసలు మీ జీవితంలో కూడా వారి ముఖం కూడా చూడరు. మంచిగా ఉంటే మీరు కూడా చాలా మంచిగా ఉంటారు. అదే మీకు ఏదైనా కానీ చెడు తలపెట్టాలని చెప్పి అనేటువంటి ఆలోచన ఎదుటి వ్యక్తికి వచ్చినా కూడా మీరు ఇట్టే పసిగట్టేస్తారు. కాకపోతే ఏంటంటే అండి, మీలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఎవరైనా మాకు బాగా మేము కష్టాల్లో ఉన్నాము, మాకు ఏదైనా సహాయం కావాలని అనగానే మీ మనసు వెంటనే చలించిపోతుంది అనమాట. అంటే అసలు ఇక మేము తప్ప వాళ్ళకి ఎవరు కూడా సహాయం అందించే వాళ్ళు లేరేమో పాపం, అందుకే మా దాకా వచ్చారు, మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీరు ఏం ఆలోచించకుండా వారికి ముందు సహాయం చేయాలన్నటువంటి ఏర్పాట్లు అయితే అన్ని రకాలుగా చేస్తారు. కాబట్టి అతి మంచితనం అనేది కొన్ని చోట్ల కూడా పనికిరాదండి. కాబట్టి అతి మంచితనానికి కొంచెం తగ్గించుకోవాలి. ఇక అలాగే మీరు కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేసినటువంటి విషయాల్లో రేపటిలోనే కొంచెం జాగ్రత్త పడాలి. రేపటిలోనే చేస్తాం కదా, రేపటిలోనే చేయకపోతే ఏమైనా తర్వాత చేసుకోవచ్చు అనేది ఏదైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ కొంచెం నిర్లక్ష్యం చేసినటువంటి ముందు రోజుల్లో కొంచెం మీకైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఇక రేపటిలో మీకు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా అద్భుతంగా ఉంటుందండి. మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. అసలు కొంచెం కూడా సమయం లేదనుకోకుండా మీ పనులపై మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా చాలా చక్కగా సమయాన్ని అయితే గడుపుతారు. అలాగే పిల్లలతోనూ పెద్దలతో అందరితో కూడా కాసేపు అయితే కాలక్షేపంగా గడుపుతారు. అలాగే దైవ నామస్మరణ చేసుకుంటారు. మీ ఇష్టదైవం మీ యొక్క ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటారు. ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో అయితే దేవుని పెట్టుకోకుండా మర్చిపోకండి. అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టికి ఉప్పు ఆవాలతో రుచి చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీపై ఎక్కువగా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నరదిష్టి అనేది తొలగిపోవాలంటే వారంలో ఒకసారైనా ఉప్పు ఆవాలతో కలిపితే దిష్టి తీసేసుకోండి. ఇక అలాగే మీ మనసులో ఏదైనా కానీ చాలా రోజుల నుండి ఏదైనా ఒక పనిలో కీడు తలపెట్టినటువంటి పనిలో అయ్యో మాకు ఇది అవ్వదేమో, అసలు సక్సెస్ అవ్వేమో అని దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ పనికి రేపటి మీరు ప్రారంభిస్తారండి. ఇంకా ఏదో ఒకటి చేసి ధైర్యం చేసి ఈ పని చేయాలనేటువంటి తెగింపు ఆలోచన అనేది మీలో వస్తుంది. దానికి సహాయంగా బంధువులు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా మీకు ధైర్యాన్ని అందిస్తారు. ఆ ధైర్యంతో మీరైతే ఏదైతే అది అయిందనేటువంటి ఉద్దేశంతో ఆ పని ఎలాగైనా అయితే సక్సెస్ అయితే అవుతుంది చెప్పేటువంటి ఉద్దేశంతో మీ పని మీరైతే స్టార్ట్ చేస్తారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలంతా అన్నింటిలో కూడా మీరైతే రేపటి లాభాలు గడిస్తారు. కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో కూడా మీకు మంచిగానే రేపటి కలుసుబాటుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఎదురవుతాయి, కానీ సాయంత్రం కల్లా మీరు మరలా చక్కగా మీరైతే ముడిపటిలాగే చక్కగా ఉంటారండి. ఇక అలాగే ఎవరైతే ప్రేమికులు ఉంటారో ఆ ప్రేమికుల పరంగా చూసినట్లయితే రేపటి కొంచెం కష్టంగానే ఉందని చెప్పుకోవాలి. ఇంట్లో చెప్పుకోవాలని ఎదురుచూస్తున్న వాళ్ళు కానీ లేదంటే ప్రేమకు సంబంధించినటువంటి చర్చలు జరుపుతున్నటువంటి విషయంలో మాత్రం కొంచెం రేపటి మీకు చొక్క ఎదురుగా అవుతుందని చెప్పుకోవాలి. రేపు శివారాధనతో అంతా అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుసుదాకండి కుంభరాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.